హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇగోండి మంచు చూసారు ఎలా ఉందో. ఉదయాన్నే గార్డెన్లో ఉన్నాం. ఈ నిమ్మ చెట్టు మొత్తం పడిపోయిందండి, కాయలు బరువైపోయి. ఇగోండి ఈ పందిరి మీదకి వాలిపోయింది. చూసారుగా కాయలు చూడండి అసలు. ఇగోండి గుత్తులు గుత్తులుగా. ఇలా చిన్న నిచ్చెన పెట్టి పైకి లేపాము. కాయలు అయితే అంటే కొమ్మలు కొడదామంటే కాయలు ఉన్నాయి ఫుల్గా. ఇది ఇప్పుడు దొండ చెట్టుని మనం మళ్ళా పాకించాలి, ఎందుకంటే దొండ చెట్టు కట్ చేసాము, చిగురులు వస్తున్నాయి మళ్ళీ. ఆ దొండ చెట్టు పాకటానికి వీలు లేకుండా నిమ్మ చెట్టు అయితే కాయలతో పందిరి మీద పడిపోయింది. ఇవ్వండి కాయలు చూడండి మీరు అసలు, నిమ్మకాయలు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ చెట్లో దాక్కొని. ఇదిగోండి ఇట్లా కాయలు బరువుకి వాలిపోద్దండి చెట్టు అయితే, అంత పెద్దగా ఉంటాయి కాయలు. కాయ సైజుకి చెట్టు ఇలా వెంగిపోద్ది అనమాట, కిందకి వాలిపోతుంది. అసలు వీలు లేకుండా తయారవుతాయి కాయలు. ఇదిగోండి చూసారుగా కాయలు చూడండి, కనిపించవు ఈ ఆకులు. దొండ చెట్టు కూడా కట్ చేసేవండి, చిగురులు వస్తుంది చూడండి. ఇదంతా చిగురే. మీకు ఒకటి చూపిస్తారండి, ఇవ్వండి. దొండ చెట్టు చిగురు వచ్చి పూత వచ్చింది. ఇక్కడ చూడండి బుడ్డికాయ అనమాట. ఎంత బాగుందో కదండి. మంచు అయితే ఇంకా పోలేదు, మేమైతే గార్డెన్లోనే ఉన్నాం. ఇంకా ఈ పందిరి అంతా ఇప్పుడు దొండపాదు పాకించాలి. సంవత్సరానికి ఒక్కసారి పెడితే చాలండి నీళ్ళు. ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు కాసేస్తుంది కాయలు, నిమ్మకాయలు. వద్దు అన్నా కానీ కాస్తుంది, అది మాత్రం వాస్తవం. ఈ కొమ్మలు కొట్టేద్దామంటే ప్రాణం అప్పట్ల. చూడండి కాయలు చూడండి. ఓకేనా? వీడియో నచ్చితే కనుక మీరు చిన్న లైక్ ఇవ్వండి అంతే. ఓకే అండి. నచ్చకపోతే కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి.